వెల్కమ్ టు సుమ టీవీ. నేను మీ రవిచంద్ర ఏమిలేని. నమస్తే ఆనంద్. నమస్తే. ఏం జరుగుతుంది అసలు? మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. దీంట్లో అసలు పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకొక డైరెక్టర్, తర్వాత నేను భాగస్వాములుగా ఉండడం అనేది వాస్తవం. దీని ఫస్ట్ 2014లో ఇప్పుడు షేర్ ఇచ్చారు, భూమి డెవలప్ చేయాలనుకుంటున్నారు. దాదాపు 2016 నుంచి 2014లో మీరు ఫస్ట్ కొన్నారు, తర్వాత వీళ్ళు నలుగురు డైరెక్ట్ అయ్యారు. భూమి అంటే దాన్ని డెవలప్ చేయడానికి పోయారు. అసలు వివాదం ఎందుకు? వివాదం అంటే అప్పటికి డెవలప్ చేద్దాం అనుకున్నాము. కంప చెట్లన్నీ పీకేశాను, నేనే ఉన్నా అక్కడ. తర్వాత ఆ భూమి అంతా కొలిపించేకి మొత్తం నన్నే పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు. అవును, నలుగురు ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఎవరు షేర్లు అమ్మారు, ఎవరు భూమి అమ్మారు? అసలు పల్లె రఘునాథ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. ఉత్తమనం, ఎందుకంటే ఉత్తమాటం చెప్పినా కూడా ఇది ఉండదు, దాంట్లో ఎవిడెన్స్ తో సహా చూపిస్తేనే దీనికి అర్థం. లేదంటే ఆయన ఇంకో విధంగా నేనేం చేయలేదు అంటాడు. ఎవరు? రఘునాథ్ రెడ్డి. ఇది చూడండి ఒకసారి. పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్ని షేర్స్ ఉన్నాయి అతనివి? అంటే ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు భూమి మీరు రిజిస్టర్ చేసుకున్నారు, ఎవరి భూమిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి భూమిలో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ మీరు భూమి పంచుకునేటప్పుడే ఆదినారాయణకి ఎటువైపు, రఘునాథ్ రెడ్డి సార్కి ఎటువైపు, లేకపోతే మిగిలిన వీళ్ళకి ఎటువైపు అనేది మీరు అప్పుడే అది క్లియర్ గా అనుకున్నాం. ఏదైతే అమ్మబడి ఉండేది నాది కలిపి 160 ఎకరాల తర్వాత వివాదం అనేది అసలు ఇంత స్థాయికి రావడానికి ఎవరి కారణం? అసలు చాలా సార్లు నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దురాశకు పోవద్దండి. మీరు ఆ రోజు 2014 నా దగ్గరికి ల్యాండ్ అని వచ్చినప్పుడు మీరు నా మీద లేనిపోని మాట్లాడము ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేనే చాలా సార్లు పోయి ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసిన. ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. ఏం చేశారు? నా భూమిని అంతా కాజేయాలని చెప్పేసి ఒక పేక్ అగ్రిమెంట్ రెడీ చేశాడు. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, రఘునాథ్ రెడ్డి సార్ ఉన్నారు, మీరున్నారు. ఈ ముగ్గురే ముందుకు వస్తున్నారు. ఈ నాలుగో వ్యక్తి ఎందుకు విష్ణువర్ధన్ రెడ్డి కామున్నాడు? ఆయన తెలివైనడు కాబట్టి. ఇప్పుడు మీ భూమి వైపున వచ్చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత వివాదం జరుగుతుంది? వాళ్ళు నా భూమి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేయడంతో అక్కడ వివాదం స్టార్ట్ అయింది. మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా సేమ్ అతనేం చెప్తున్నాడు, నా దగ్గర రికార్డ్ కరెక్ట్ ఉంది, రెండో నేను ఎలాంటి చర్చకైనా సిద్ధము, అంటే విచారణకైనా సిద్ధము, సిట్టింగ్ జడ్జితో అయినా సిద్ధము. నేను కూడా అంటే బురద జరుగుతున్నారు నా మీద కాబట్టి నేను కూడా టీడీపీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, వారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాడు. అసలు ఆదినారాయణ వైపు నుంచి ఈ సమస్యను ఒకవేళ పరిష్కరించుకోవాలి, లేదంటే ఈ వివాదాన్ని ఇక ఇంతటితో దాన్ని ముగించాలి అనుకుంటే ఆదినారాయణ ఆలోచన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సార్, ఆయన మాట్లాడినాడు కదా, నేనే చేశాను దానికి నేను ఏ చర్చకైనా సిద్ధంగా ఉండాలి. నేను ఈ రోజు ఏదైతే మీ సమక్షంలో చెప్తున్నానో ఈ మాటకు నేను ఖచ్చితంగా కట్టుబడే ఉన్నాను.